వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరెప్పుడైనా బృహదీశ్వర ఆలయం గురించి విన్నారా? ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎవరు నిర్మించారు, ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. బృహదీశ్వర ఆలయం తంజావూరు, తమిళనాడులో ఉంది. ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత గొప్ప శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయం నిర్మించిన వారు చోళరాజు రాజరాజ చోళుడు నిర్మించారు. నిర్మాణం సుమారు 1020 years క్రితం ప్రారంభమైంది. ఆలయం సుమారు 1010 years క్రితం పూర్తయింది. ఈ ఆలయం ఎందుకు నిర్మించారంటే, రాజరాజ చోళుడి శివుడిపై అపారమైన భక్తి కారణంగా తన భక్తి సామ్రాజ్య శక్తి చోళ సంస్కృతిని ప్రపంచానికి చూపించడానికి నిర్మించారు. ఈ గోపురం ఎత్తు 66 మీటర్లు, శిఖరం ఒకే రాయి బరువు 80 టన్నులు, రాయిపైకి ఎక్కించడానికి 5 నుంచి 6 కిలోమీటర్ల పొడవైన ర్యాంప్ ఉపయోగించారు. ఎద్దులు, మానవ శక్తి, చొక్కరోలాలు వాడారు. గోపురం నీడ ఎక్కువగా ఆలయం మీదే పడుతుంది. నేలపై కనిపించడం చాలా అరుదు. గర్భగుడిలో మాట్లాడిన మైక్ శబ్దాల ప్రతిధ్వనిస్తుంది. గ్రానైట్ రాళ్ళు శబ్దాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ఇది చోళుల ప్రత్యేక సౌండ్ ఇంజనీరింగ్గా గుర్తించారు. రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు? ఆలయం మొత్తం గ్రానైట్ రాళ్లలో నిర్మించబడింది. తంజావూరు దగ్గర గ్రానైట్ లేనందున 40-50 కిలోమీటర్ల దూరం నుంచి రాళ్ళు తెచ్చారు. ఎంతమంది ఈ ఆలయానికి పనిచేశారంటే, సుమారు 1,00,000కు పైగా శిల్పాలు, వర్గాలు, ఆర్టిస్టులు పనిచేశారు. కొన్ని పేర్లు ఆలయం గోడలపై ఇప్పటికీ కనిపిస్తాయి. ఇది గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్లో ఒకటి. ప్రపంచ వారసత్వ స్థలం. ఆధ్యాత్మిక శక్తి. ఆలయం లోపల ధ్యానం చేస్తే శాంతి శక్తి లభిస్తుందని చెప్తారు. వాతావరణం, శబ్దం, శిల్పకళ ఇవన్నీ చాలా పవిత్రంగా కనిపిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.